పితికిన పప్పు కీమా కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్న మటన్ కీమా, ఉల్లిపాయ ముక్కలు, పితికిన పప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, నూనె, టమాటా ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, నిమ్మరసం. పితికిన పప్పు కీమా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి 1 స్పూన్ నెయ్యి కూడా వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టి టమాటాని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన కీమాని వేసేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, సరిపడినంత కారం ఇవన్నీ వేసి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేసి పితికిన పప్పును కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి సిమ్లో బాగా ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం వేసి అలానే కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, పితికిన పప్పు కీమా కూర రెడీ.